అందరికీ నమస్కారం. నేను మీ దేవి సిరివెన్నెల. 60వ భాగం. రచయిత వనజ గారు. కట్టేసిన అమ్మాయిలందరినీ ఆ కుక్కలు ఉన్న వ్యాన్లో, అంటే ఫస్ట్ అమ్మాయిలు వేసి వాళ్ళ మీద ఒక పట్టా లాంటిది కప్పి వాటి మీద కుక్కల్ని వదిలారు. దాంతో పోలీసులు మొత్తం చెక్ చేసినా కూడా అమ్మాయిలు దొరకరు అన్న ప్లాన్తో అందరినీ తీసుకువెళ్తున్న రౌడీలు సిరిని కూడా లేపి తీసుకెళ్లబోతూ ఉంటే అటుగా వచ్చిన రాబర్ట్ చూపు సిరి మీద ఆగి, రే దాన్ని ఇలా తీసుకురండి అని పిలిచాడు. సిరికి ఇంజెక్షన్ ఇవ్వకపోవడం వల్ల తన చుట్టూ ఏం జరుగుతుందో క్లియర్గా అర్థమవుతోంది. రాబర్ట్ తనని దగ్గరకు తీసుకుని రమ్మనడంతో అతని వంక ఒకసారి పరీక్షగా చూసింది. ఎక్కడో చూశానే అన్నట్టుగా కొంచెం రీకాల్ చేసుకోగా ప్రసాద్ ఇచ్చిన పార్టీలో రాబర్ట్ని చూసినట్టుగా గుర్తుకొచ్చింది సిరికి. అంటే మొత్తం ఇతనైనా చేయిస్తుందని అనుకుంటూ ఏమనకుండా సైలెంట్గానే ఉంది సిరి. రాబర్ట్ సిరిని చూసి ఎక్కడో చూసినట్టుందని ముఖం పట్టుకొని అటు ఇటు ఊపి, పర్లేదు మనిషి బాగానే ఉంది, ఇదైతే ఇంకాస్త ఎక్కువ సంపాదిస్తుంది డబ్బులు అని చెప్పి ఇక తీసుకొని వెళ్ళండి అన్నట్టు ఆర్డర్ వేశాడు. వాడు అన్న మాటకి సిరికి చాలా కోపం వచ్చింది. అతని మొహం మీద ఉమ్మేసింది. దాంతో రాబర్ట్ సిరి జుట్టు పట్టుకొని వెనక్కి వంచి, ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? నీకు త్వరలో నువ్వు కనీసం మీ వాళ్ళని కాదు కదా, ఇండియాని వాసన కూడా చూడలేవని చెప్పి కొంచెం విసిరేసినట్టుగా దొబ్బాడు సిరిని. ముఖం మీద పడిన ఉమ్మును తుడుచుకుంటూ సిరిని చూసి ఎక్కడ చూశానో అనుకుంటున్నాడు కానీ వాడికి క్లియర్గా తెలియకపోవడంతో ఆ విషయాన్ని లైట్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. నిజానికి సిరి ఆ రోజు ఫంక్షన్లో కాస్త రిచ్గా డిజైనర్ శారీ గోల్డ్ అంతా వేసుకొని ఒకలాగా కనపడితే ఈరోజు సాదాసీదా చీరలో ఎవరో నార్మల్ అమ్మాయి అలాగే ఉంది. ఇందుకే రాబర్ట్ తనని కనిపెట్టలేకపోయాడు. పైగా అందరినీ ఫాస్ట్గా తీసుకుని వెళ్ళాలి అన్న ఆలోచనతో అంతగా పట్టించుకోలేదనే చెప్పవచ్చు. అందరినీ 2 ట్రక్కులలో వాళ్ళ మీద ఒక పెద్ద పట్టా పరిచి వాటి మీద కొన్ని డాగ్స్ని వదిలిపెట్టారు. హలో అంటూ వాకీ టాకీలో అన్ని డైరెక్షన్స్లో ఉన్న సెక్యూరిటీని అలర్ట్ చేశాడు అర్జున్. హలో టీమ్, ఏదైనా పెద్ద ట్రక్స్ వెళ్ళడం చూసారా మీరు అని అర్జున్ అడగడంతో ఈస్ట్ వెస్ట్ వాళ్ళు నో సార్ అంటే, నార్త్ వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి సౌత్ డైరెక్షన్కి 2 ట్రక్స్ వెళ్ళాయి, కానీ వాటిలో మేము మొత్తం చెక్ చేశాము, అన్ని డాగ్సే ఉన్నాయి. అడిగితే అవన్నీ వీధి కుక్కలు, ఊర్లో చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే ఇలా బ్లూ క్రాస్కి తీసుకొని వెళ్తున్నాము అని చెప్పారు సార్ వాళ్ళు అని ఇన్ఫర్మేషన్ అందించారు అర్జున్కి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెక్ చేసాం మేము అని చెప్పాడు అతను. ఓకే, నెక్స్ట్ ఏ వచ్చినా సరే అస్సలు వదలొద్దు, ప్రతిదీ పట్టి పట్టి చెక్ చేశాకే అలౌ చేయండి అని అర్జున్ మరీ చెప్పి ఒక వాకీ టాకీని ఆఫ్ చేసి, నా అర్జున్కి సిరి నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో కాస్త భయం పట్టుకుంది. సిరిని కూడా ట్రక్లో ఎక్కించాక మిగతా వాళ్ళందరిని ఎక్కించి మొత్తం అయిపోవడంతో రాబర్ట్ వేరే కారులో ఎక్కి ట్రక్లో కేవలం ముందున్న డ్రైవర్స్ని మాత్రమే పంపించాడు. రాబర్ట్, సలీం ఇంకా మిగతా రౌడీలు వేరే కార్స్లో అందుకు అడవిలోకి వెళ్ళిపోయారు. వేరే దారి నుండి నైట్లో ఎలా అయినా షిప్పింగ్ ఏరియాకి చేరుకోవాలని లోపల అందరినీ కుక్కి పడేసినందువల్ల ఆ పుట్టపైన ఉన్న డాగ్స్ అందులో వీధి కుక్కలు కావడం వల్ల కాళ్ళతో తొక్కుతూ పైన చెలగాటం ఆడుతున్నాయి. కానీ కింద ఉన్న అమ్మాయిలకి వాటి గోర్లు గుచ్చుకొని అవి ఏదైనా పట్టాని కొరుకుతున్నప్పుడు వీళ్ళకి చర్మం కూడా తగులుతూ చాలా ఇబ్బంది కాదు, నరకం అనుభవిస్తున్నారు. ఒక ట్రక్లో మొత్తం పెళ్లి కాని అమ్మాయిలు, ఇంకో ట్రక్ మొత్తం పెళ్ళైన అమ్మాయిలు ఉండటం వలన సిరి 2 ట్రక్లో చేరితే అక్కడ అందరినీ పరికించి చూసింది. మెలకుతూనే ఉన్నారు కానీ నీరసంగా ఉన్నారు చాలామంది. వాళ్ళలో ఒకరిని కళ్ళతోనే కదిలించింది. ఆవిడ గోవర్ధన్ భార్య. అక్క, మనల్ని ఇంకా విడిచిపెట్టరా? మనం ఇంకా పిల్లలకి, భర్తకి, కుటుంబానికి శాశ్వతంగా దూరం అయిపోవాలా? నా పిల్లలు ఇంకా చిన్నపిల్లలక్క అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది అక్కడ ఉన్న ఆవిడ. ఆమెను చూసి ఇంకొక అమ్మ కూడా నోరు మెదుపుతూ, అవునక్క, నా పిల్లలు కూడా ఇంకా పాలు తాగే పిల్లలే, 6 నెలల పసివాళ్ళు, నేను లేక 10 రోజుల పైనే అయిపోయింది. పిల్లలు ఎలా ఉన్నారో, ఎంతగా అల్లాడిపోతున్నారో అని బాధపడుతూ ఉంటే ఇంకొక ఆవిడ వచ్చి, నాకు పెళ్ళై 7 సంవత్సరాల పైనే అయింది, ఇంకా పిల్లలు లేరు, మా అత్త ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది, ఇక ఇప్పుడు నేను 10 రోజులు ఇంటికి వెళ్ళకపోవడంతో ఖచ్చితంగా నా మీద లేనిపోని నిందలన్నీ వేసి తిరిగి వెళ్ళినా కూడా నన్ను నమ్మరు, ఇంకా నాకు చావే దిక్కు, అక్కడ ఇంకొకరు చెయ్యి నా మీద పడినా కూడా నాకు చావే దిక్కు అంటూ కుళ్ళుకొని ఏడవడంతో సిరికి వాళ్ళందరి పరిస్థితి చూసి చాలా బాధ అనిపించింది. అప్పుడే తన మైండ్ని ఉపయోగించిన సిరి రిసీవర్కి దగ్గరగా తన తలని వంచి, అర్జున్ గారు, అర్జున్ గారు అని పిలిచింది. ఆమెకు రిసీవర్ లేకపోవడంతో అర్జున్ మాటలు వినిపించవు, కానీ నిజంగానే అర్జున్కి సిరి మాటలు చేరలేదు. కారణం వాకీ టాకీలో మాట్లాడుతున్నందువలన. ఈసారి సౌత్ వాళ్ళు కూడా ఫోన్ చేసి, సార్ సేమ్ 2 ట్రక్స్ సౌత్ డైరెక్షన్ని కూడా క్రాస్ అవుతూ ఉన్నాయి, ఆపేశాము అని అతను చెప్పడంతో సిరి
ఇంకా ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్లో ఉన్న అర్జున్ ఆ కోపంలోనే నాకు చెప్తారేంటయ్యా, వెళ్ళి సెర్చ్ చేయండి, ఏమైనా చిన్న క్లూ దొరికినా సరే అనుమానం వచ్చిన వెంటనే నాకు కాల్ చేయండి అని చెప్పి కట్ చేశాడు. అలాగే సార్ అంటూ వాళ్ళు ట్రక్ని ఎక్కి మొత్తం పరిశీలించారు. డాగ్ ప్రింట్స్ చిన్నవి కాబట్టి అమ్మాయిలకి ఏం బాధ అనిపించలేదు, కానీ పోలీసులు ఎక్కినప్పుడు వాళ్ళ షూస్ అడుగులు గట్టిగా ముద్రపడటంతో ఇంకా చాలా నొప్పిగా అనిపించింది. కానీ కదల్లేని మెదల్లేని సిచ్యువేషన్ వాళ్ళది. అన్నీ చెక్ చేసి సార్ ఏం లేవు నిజంగా డాగ్స్ తప్ప అని ఒక పోలీస్ సర్టిఫై ఇవ్వడంతో ఓకే అని ఆ ట్రక్స్ని అలో చేశారు. అదే విషయం అర్జున్కి కూడా చెప్పారు వాళ్ళు. దాంతో ఓకే అన్నాడు. కానీ తన ఎదురుగా మ్యాప్ పెట్టుకుని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 డైరెక్షన్స్ని తను పెట్టిన సెక్యూరిటీ ద్వారా పాయింట్అవుట్ చేసి పెట్టుకున్నాడు. సో ఉంటే ఈ 4 డైరెక్షన్స్ మిడిల్లో ఆ ఫామ్ హౌస్ కానీ ఉండాలి. ఈస్ట్ వెస్ట్ వదిలేసి నార్త్ టు సౌత్ ఆ ట్రక్స్ని తీసుకొచ్చారు. నార్త్ టు సౌత్ ఉన్న డిస్టెన్స్ 25 km/h, 60 కిలోమీటర్స్ వెళ్ళినా కూడా వాళ్ళకి హార్డ్లీ 25 to 35 మినిట్స్ మాత్రమే టైం పడుతుంది. కానీ ఆల్మోస్ట్ 1 అవర్ నార్త్ టు సౌత్ డైరెక్షన్స్ దాటడానికి పట్టిందంటే మిడిల్లో ఏమైనా చేశారా? సో ఆ డాగ్స్ బ్లూ క్రాస్లో అప్పగించడానికే తీసుకొని వెళ్తున్నారు కదా, మిడిల్లో ఏమైనా బ్లూ క్రాస్ పాయింట్స్ ఉన్నాయా అని ఏమోనని గూగుల్లో చెక్ చేశాడు అర్జున్. కానీ ఆ మధ్యలో ఎలాంటి క్రాస్లు ఉన్నట్లుగా తెలియలేదు. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ 1 to 1.5 అవర్లో టైం ఎందుకు తీసుకున్నారు? అర్జున్ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఆలోచించడం మొదలుపెట్టింది. కాసేపు వాకీ టాకీ పక్కన పెట్టడంతో సిరి ఇంకోసారి ప్రయత్నిస్తూ హలో అర్జున్ గారు అని అంది. దాంతో వెంటనే రియాక్ట్ అయిన అర్జున్ ఆ సిరి అని పలికేశాడు. ఆమెకు వినపడదని తెలిసినా కానీ తర్వాత కన్నా గుర్తు చేయడంతో రిసీవర్లో ఉన్న చిన్న బటన్ నొక్కాడు. అంటే దాని అర్థం మైక్ రెడ్ లైట్ వెలుగుతుందని, దాని అర్థం ఇక్కడ వాళ్ళు ఉన్నారు అని లేదా రెస్పాండ్ అవుతున్నారని. కానీ దాన్ని బట్టి సిరి అర్థం చేసుకుని అర్జున్ గారు ఇక్కడ ఉండేది ఎవరో కాదు, ఆ రోజు మనం మీ డిఎస్పీ గారు ఇస్తున్న పార్టీకి వెళ్ళాం కదా, అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయన ఇక్కడ మొత్తం అన్నీ జరిపిస్తున్నారని సిరి చెప్పడంతో అర్జున్ ఆ బటన్ మళ్ళీ ప్రెస్ చేశాడు. తను వింటున్నట్టుగా సిరికి తెలియాలని ఇంకో 2 సార్లు అర్జున్ ఆ బటన్ ప్రెస్ చేయడంతో సిరి నేను క్షేమంగానే ఉన్నాను అర్జున్ గారు, నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు, కానీ మమ్మల్ని 2 ట్రక్స్లోకి ఎక్కించారు, అది స్టార్ట్ అయ్యి ఇప్పటికే అరగంట పైనే దాటిపోయింది, ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో మాకైతే తెలియటం లేదు అర్జున్ గారు అని చెప్పింది. అర్జున్కి ఆ ట్రక్స్ ఎలా ఉన్నాయో అడుగుదామని సిరికి ఉన్నా కూడా దాన్ని సిరికి ఎలా కన్వే చేయాలో తెలియక తను వింటున్నట్టుగా మళ్ళీ ఆ బటన్ని ప్రెస్ చేసి వెంటనే వాకీటాకీ తీసుకుని ఆ ట్రక్స్ని ఇమీడియట్గా ఫాలో అవ్వమని ఆర్డర్ వేశాడు. మొత్తం ఒకటైతే 100% క్లియర్ అయింది. ఇవన్నీ చేస్తున్నదా రాబట్టి అని కనుక్కున్న అర్జున్ అక్కడున్న సెక్యూరిటీతో పాటు వాళ్ళని అడిగి ట్రక్స్ ఎటువైపు వెళ్తున్నాయో తెలుసుకొని అర్జున్ కూడా తనతో ఫాలో అవడం స్టార్ట్ చేశాడు. సిరి తన ధైర్యంగా ఉంటూనే పక్కన వాళ్ళకి ఏమీ అవ్వదు, మీరు బాధపడకండి, నన్ను ఇక్కడికి ఏసీపీ అర్జున్ గారు పంపించారు మనందరినీ కాపాడడానికి, కాబట్టి ధైర్యంగా ఉండండి, చివరి నిమిషంలో ఏది జరిగినా మనందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళని పోరాడి బయటపడదాము అని ఇంకొంచెం వాళ్ళ ధైర్యాన్ని నూరిపోసింది. దాంతో వాళ్ళు సిరిని చూస్తూ కొంచెం బాధని అధిగమించి నిజంగా వాళ్ళతో మనం పోరాడగలమని ప్రశ్నించుకున్నారు. అర్జున్ ఆ ట్రక్స్ని అయితే పట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ట్రక్స్కి అర్జున్ జీప్కి మధ్య డిస్టెన్స్ కేవలం 500 మీటర్స్, అది కాస్త స్ట్రైట్ వే అవడం వల్ల క్లియర్గా కనిపిస్తూనే ఉంది. వాటిని ఎంత ఓవర్కమ్ చేయాలని అర్జున్ ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఆ ట్రక్స్ అంతకంతకు స్పీడ్ని పెంచేసి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. దాంతో అర్జున్ ఒకవైపు ట్రక్స్ని ఫాలో అవుతూనే ఒక ట్రక్ని కాల్చి టైర్ పంచర్ అయ్యేలా చేశాడు. కానీ రాబర్ట్ అదృష్టమో ఏమో అందరూ కలిసి షిప్పింగ్ ఏరియాకే దగ్గరికి వచ్చేశారు. ముందుగానే అర్జున్ కోసం ఆలోచించిన రాబర్ట్ అర్జున్ జీప్ని డాష్ ఇవ్వడానికి 2 లారీస్ని అరేంజ్ చేసి పెట్టాడు. ఈలోపు షూట్ అయిన ట్రక్ ఎలాగోలాగ ఏరియాలోకి వెళ్ళిపోయింది. అందరు అమ్మాయిలు ఫాస్ట్గా దించేయమని ఆర్డర్ వేసి దూరంలో వస్తున్న షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు రాబర్ట్. అమ్మాయిలు అందరి చుట్టూ రౌడీలను కంచలాగా ఉండమని చెప్పి అర్జున్ తన వైపు ఆపోజిట్ డైరెక్షన్లో దూసుకొస్తున్న లారీస్ని చూసి కన్నాని ఒక సైడ్ నుండి దూకేయమని చెప్పి తను ఇంకో సైడ్ నుండి దూకేశాడు. దాంతో అతని జీపు లారీల కింద పడి నుజ్జు అయిపోయింది. లారీలో ఉన్న వాళ్ళు కూడా అర్జున్ ఆ జీప్లోనే ఉన్నాడు అనుకున్నారు. కానీ అర్జున్ ఫాస్ట్గా పరిగెత్తు షిప్పింగ్ ఏరియాకి చేరుకున్నాడు. అక్కడ ఉన్న దృశ్యం చూసి సాధించాను, ఇంకా వీళ్ళందరినీ కాపాడితే చాలు అనుకుని ముందుకు వెళ్ళాడు అర్జున్. రాబర్ట్ కొంచెం టెన్షన్గా తమ వైపే వస్తున్న షిప్ ఫాస్ట్గా రావాలని వెయిట్ చేస్తూ ఉంటే ఆ లోపు అర్జున్ చేసిన ఫ్రీ క్యాచ్ అతని దృష్టిని ఆకర్షించింది. హహా, వచ్చేసావా ఏసీపీ, కానీ చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాను, అప్పుడు నువ్వు ఏమీ చెయ్యలేవు అన్న బాధతో మాత్రమే నీకుంటుంది అని చెప్పి తను
దాచుకున్న ఒక గన్ని బయటకు తీసి అర్జున్కి గురిపెట్టాడు రాబర్ట్. కానీ వెంటనే అర్జున్ ఆ గురి నుండి తప్పించుకుంటూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. తన దగ్గరే ఉన్న వాకీ టాకీలో ఫోర్స్ని ఫాస్ట్గా రమ్మని చెప్పాడు అర్జున్. అందులో సిరి ఎక్కడ ఉందో పోల్చుకుంటూ అందరినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు అర్జున్. ఎక్కడో చివర్లో కనపడింది. ఇంకా ఇలా అయితే తప్పదు, ఆ రాబర్ట్తో డైరెక్ట్ వార్కే దిగాలని కరెక్ట్గా ఎంచుకున్న అర్జున్ ముందుకు దూకుకుపోయాడు. కానీ ఆలోపు షిప్ రావడంతో రాబర్ట్ అందరిని ఎక్కించమని ఫాస్ట్గా అరిచాడు. దాంతో రౌడీలందరూ అమ్మాయిల్ని లాక్కపోతూ ఉంటే అర్జున్ తమ ఫోర్స్ ఇంకా రాకపోవడంతో ఇక ఒక్కడే బరిలోకి దిగాడు. దొరికిన రౌడీని దొరికినట్టుగా ఒక దెబ్బతోనే నేలకి ఒరిగించి వీలైనంతమంది అమ్మాయిల్ని తోస్తున్నారు పట్టుకొని ఆ లోపలికి. ఆ ఫైటింగ్లోనే కన్నాకి ఒక చిన్న సిగ్నల్ పాస్ చేయడంతో దాన్ని అర్థం చేసుకున్న కన్నా వెంటనే వెళ్ళి షిప్ చైన్ తెచ్చేశాడు. దాంతో అది స్టార్ట్ అయిపోయి ఇంకో డైరెక్షన్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. కాస్తలో కాస్త నయం అనుకున్న అర్జున్ ఇంకా ఫోకస్డ్గా రౌడీలను కొట్టడం మొదలుపెట్టాడు. ఆల్మోస్ట్ 10 మంది వరకు పడుకోబెట్టి షూట్ అండ్ సెట్ పేపర్స్ ఓపెన్ చేసి, నువ్వు కనిపిస్తే చంపేయమని నాకు ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయిరా, కనీసం నీ ప్రాణం కావాలనుకున్నా కూడా వీళ్ళందరినీ వదిలేయని అర్జున్ అనడంతో, అలా ఎలా వదులుతాను అనుకున్నావు ఏసీపీ, సేట్ డీల్ అంటే డీలే ఇక్కడ అని అనుకుంటూ అక్కడ నా కోసం అన్ని కోట్లు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నీకు 50 మంది కనిపించారా అని అడిగి ర్యాండమ్గా ఒకరిని తీసి జుట్టు పట్టుకొని వెనక్కి విరిచి కొట్టాడు. దాంతో అర్జున్కి కోపం ఇంకా నశాలాని కంటి. ఈసారి రాబర్ట్కి గురి చూసి గన్ ఫైర్ చేశాడు. కానీ చాలా ఈజీగా తప్పించుకున్న రాబర్ట్, నువ్వు ఆఫ్టర్ ఒక పోలీస్వేమో, నా అనుభవం అంతా ఉంటుంది, నీ ఏజ్, నాతో నీకు పోటీ ఏంట్రా, ఇలాంటివి చాలానే చూసి ఇక్కడి వరకు వచ్చాను నేను, ఇప్పుడు ఎలా ఆపుతావో ఆపుకో అని అంటూ ఇంకో షిప్లోకి ఈసారి తన సలీంని ఫాస్ట్గా అమ్మాయిని ఎక్కించేశారు. అప్పటికి ఇంకా సగం మంది రౌడీలు అర్జున్తో దెబ్బలు తినాల్సిన వాళ్ళు ఉన్నారు. రే మర్యాదగా చెప్తున్నానని అర్జున్ ఒక్కొక్కటి పని ఫినిష్ చేస్తూనే అమ్మాయిలను కాపాడడానికి చాలా ట్రై చేశాడు. ఆ క్రమంలో కన్నా తనకి దొరికిన అమ్మాయిల్ని ఇటువైపు ఒడ్డుకి పడేస్తూ ఉన్నాడు, దెబ్బ తగలకుండా ఇసుకలో. అయినా కూడా ఇంకా చాలామంది అమ్మాయిలు ఉండడంతో ఈసారి తన ఫోర్స్ అప్పుడే అక్కడికి రావడంతో ఫాస్ట్గా అందరినీ కూడా బయటకి తీసుకొచ్చేసమన్నాడు అర్జున్. వెంటనే అమ్మాయిల్ని అందరినీ కూడా బయటకి పిలిపించేయడంతో అర్జున్ ఒక చూపు గర్వంగా రాబర్ట్ వంక చూడగానే తను వెనక్కి తెచ్చి పెట్టుకున్న సిరిని లాగి అర్జున్కి కనపడేలా గొంతు పట్టుకొని చూపించాడు రాబర్ట్. ముందు నుండి డౌట్ ఉన్న రాబర్ట్ ముసలి బుర్రకి ఇప్పుడు మైండ్ యాక్టివ్ అయ్యి తను అర్జున్ భార్య అని క్లియర్గా కన్ఫర్మ్ అయ్యింది. సరేరా, ఈ అమ్మాయిలందరినీ తీసుకో, నాకు ఆ కోట్లు అవసరం లేదు, కానీ నా కొడుకుని చంపిన నిన్ను ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావు, నిన్ను ఇంత మనశ్శాంతిగా ఎలా ఉండనిస్తానని అనుకున్నావు, చూసావా ఇంతమందిని నువ్వు కాపాడగలిగినా నువ్వు తాళి కట్టిన నీ భార్యని కాపాడుకోలేకపోతున్నావు అన్న అపరాధ భావం నిన్ను జీవితాంతం కుమిలి ఏడ్చేలా చేయాలని చెప్పి ఇంకో చేత్తో సిరిని పట్టుకొని ఒక చేత్తో ఆమెకే గన్ పాయింట్ అవుట్ చేసి చూశాడు. అక్కడ ఉన్న చాలామందికి అర్జున్ వైఫ్గా సిరి డైరెక్ట్గా పరిచయం లేకపోవడంతో కూడా ఒకరి వల్ల ఒకరికి పరిచయం ఉండడంతో అందరి చేతులు ఒకేసారి కట్టేసినట్టుగా అయ్యాయి. అర్జున్ అయితే ఒక క్షణం ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్టుగా అతని చూపు సిరి ముఖం మీద, సిరి కడుపు మీదే ఉంది. మర్యాదగా అమ్మాయిలందరినీ వదిలిపెట్టు, లేదంటే ఖచ్చితంగా నీ భార్య నా చేతిలో చచ్చిపోతుంది. ఆ తర్వాత నువ్వు నన్ను ముక్కలుగా కోసి చంపినా కూడా నీ భార్య మాత్రం నీకు తిరిగి రాదు అని అర్జున్ని ఆ రాబర్ట్ బెదిరించడంతో గమ్మునైపోయాడు అర్జున్ కూడా. సలీంని ఇంకాస్త యాక్టివ్గా ఉన్న రౌడీల్ని అర్జున్ని కొట్టమని ఆర్డర్ వేయడంతో రాబర్ట్ దాంతో పక్కన ఉన్న రాడ్ తీసుకొని సలీం అర్జున్ని కొడుతూ ఉన్నారు. సిరికి అర్జున్ని చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది. ఏడుపు ఆగడం లేదు. అర్జున్ గారు అని పిలుస్తూ ఉంటే నీకేం కానివ్వను సిరి అని అంటూ వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినడానికి సిద్ధమయ్యాడు అర్జున్. తను కొంచెం అదుపు తప్పి ఏమైనా రిటర్న్ అటాక్ చేస్తే సిరికే ప్రమాదం అని మర్యాదగా నీ ఫోర్స్ అందరినీ అమ్మాయిల్ని వదలమని చెప్పు, లేదంటే నీ పిల్లాన్ని లేపేస్తానని మరోసారి రాబర్ట్ వార్నింగ్ ఇవ్వడంతో అర్జున్ ఆదేశం ఇవ్వకపోయినా కూడా అతని మీద అభిమానం ఉన్న పోలీస్ వాళ్ళు అమ్మాయిలందరినీ వదిలేశారు. అప్పటి వరకు చిన్న ఆశతో ఉన్న అమ్మాయిలందరూ మళ్ళీ వాళ్ళని రాబర్ట్కి అప్పగించడంతో నిరాశగా అర్జున్ వంక చూశారు. ఒక పక్క సిరి, ఇంకోవైపు వాళ్ళ నిరాశ చూపులు చూసి ఆ క్షణం అర్జున్కి నేను పోలీస్గా ఫెయిల్ అయ్యాను అనిపించింది. కానీ సిరి ఒక క్షణం ఏడుపు ఆపి అర్జున్ వంక సూటిగా చూస్తూ ఉంది. దెబ్బలు తింటూనే ఆమె కళ్ళల్లో చూపులు నిలిపిన అర్జున్కి ఏదో అర్థమయ్యేలోపు సిరి మోచేత్తో రాబర్ట్ పొడిచి అర్జున్ వైపు పరిగెత్తుతూ ఉంటే ఈసారి అర్జున్ తనకు పడాల్సిన దెబ్బలు తప్పించుకుంటూ సిరి వైపే పరిగెత్తాడు.
కానీ సేఫ్టీగా అమ్మాయిల షిప్లో తను హెలికాప్టర్లో వెళ్ళాలనుకుని ప్లాన్ చేసిన రాబర్ట్ తన హెలికాప్టర్ రావడంతో దాంట్లోకి ఎక్కేసి సిరిని ఇంకో చేత్తో హెలికాప్టర్లోకి లాగేసుకున్నాడు. పైకి చెయ్యి అంద దూరంలో తన ముందే వెళ్ళిపోతున్న సిరిని చూసి అర్జున్కి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. అక్కడున్న అమ్మాయిలందరినీ నువ్వు కాపాడేశావు అర్జున్, నీ సొంత భార్య నువ్వు కాపాడుకోలేకపోయావని నమ్ముతూ సిరిని పూర్తిగా హెలికాప్టర్లోకి లాగేసుకున్నాడు రాబర్ట్. ఇప్పుడు అర్జున్ నెక్స్ట్ మూవ్ ఏంటి? అమ్మాయిలందరినీ కాపాడినందుకు పోలీస్గా పాస్ అయ్యాడా, లేదా సొంత భార్యనే కాపాడుకోలేకపోయినందుకు భర్తగా ఫెయిల్ అయ్యాడా? ఇక సిరి అర్జున్ పూర్తిగా విడిపోయినట్టేనా? కథ కొనసాగుతుంది. సిరి అర్జున్లు విడిపోయినట్టేనా? మరి అర్జున్ సిరిని కాపాడతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.